ఇక వెనకడికి ఈ వడగాల్పుల వానలతోటి పంట చేను నీలమట్టం అయితే కేసీరావయ్య ఏమన్నాడు, ఆయన హయాంలో నేను గాలి మోటార్ మీద వచ్చి మీ సమస్య చూసి ఇగో నేను ఇక్కడ బువ్వ తిని మళ్ళీ నా ఇంటికి రాకముందుకే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అన్నాడు. పడ్డాయా? రైతుల చిన్న చూపు చూసిండు కాబట్టి ఇగో ఈ రకంగా తయారు చేసిరు. ఇప్పుడు ఏంది రేవంతమయ్యకు పగ్గాలు ఇచ్చిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కేసీరావు కొడుకు ఎవరు ఆదుకొస్తుర్రు? రైతులే ఆదుకొస్తుర్రు. ఎక్కడ పోగొట్టుకుర్రో గక్కనే దేవుడు ఆడుకుంటుర్రు. ఇప్పుడు రైతుల రాజకీయం ముంగటేసుకుర్రు. ఏంది ఏం కథ అంటే ఇక చూడు ఏమంటుండో కేటీ రావులు. కాళేశ్వరం కథ ఒడిచిపోయింది, మేడిగడ్డ మొత్తం మేడి పండు అయ్యిందని ఆనాడు రేవంతమయ్య అంతా గుమ్మాయి జక్కాని ఎంట పెట్టుకుపోయి మొత్తం మేడిగడ్డ పర్య చూపించే కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు. కాళేశ్వరం కలకలలాడుతుంది, మేడిగడ్డ నీ దండం పెడితే బంగారు కుండలాగా తొనికిసలాడుతుంది, రైతులకు నీళ్ళు ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకు కాళేశ్వరం పంపులు చాలు చేస్తలేరు, రైతులకు నీళ్లు విడుస్తలేరు, ఎందుకు రైతుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు అని ఇక కేటీ రాములు నీ దండం పెడితే జముడిక మోగిస్తుండ్రులా. మీరు కనుక కాళేశ్వరం పంపులు చాలు చేయకపోతే మీకు మేము ఆగస్టు 2 లోపు టైం ఇస్తున్నాం. ఈ లోపు కనుక మీరు చాలు చేయకపోతే మేమే 50,000 మందితోటి రైతులతోటి పోయి ఇగో మేము అనుకునేది సాధిస్తాం, చూడు నా మాట, ఇగో నీకు ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ అని ఇగో ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండ్రులా కేటీ రాములు. అసలు కథ ఏందో ఇందాం పారి. ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరేమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపు లాంచ్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్